శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి మే 17 నుంచి 23 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. ప్రధానంగా ఈ రాశి వారికి ఈ వారంలో రాశ్యాధిపతి బుధుడు భాగ్యస్థానంలో రవితో కలిసి ఏర్పడిన బుధాదిత్య యోగం. ఇది రవి ప్రభుత్వ ఉద్యోగానికి కారకుడు. బుధుడు మీకు రాష్ట్రాధిపతిగా దశమాధిపతిగా రవితో కలిసి ఉండడం వల్ల మీరు చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాలు రావడం జరుగుతుంది. అది మీకు మంచి ప్రెస్టేజ్ యూనివర్సిటీలోనో కాలేజీలో వస్తుంది. ఆర్థిక పరంగా స్కాలర్షిప్ రావచ్చు, లేదంటే గవర్నమెంట్ కోటాలో సీట్ రావచ్చు. ఇక వ్యక్తిగతంగా మీలో ఆకర్షణ పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఏదన్నా చేయాలనే మీ ఆలోచన నెరవేరుతుంది. అనుకోకుండా కొన్ని ప్రయాణాలు, దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే ఈ వారం అంతా కూడా మీరు ఆధ్యాత్మిక విషయాల్లోనూ, ఉద్యోగ సంబంధించిన విషయాలు, వ్యక్తిగత విషయాల్లో చాలా బిజీగా గడపడం జరుగుతుంది. ఇక ప్రధానంగా దశమ స్థానంలో ఉన్నటువంటి బుధుడు, అంటే భాగ్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు దశమ స్థానంలో ఉన్నాడు. దశమాధిపతి బుధుడు భాగ్యస్థానంలో, అంటే భాగ్య రాజ్యాధిపతుల మధ్య పరివర్తన. ఇది ఒక విధంగా భాగ్య రాజ్యాధిపతి యోగం ఏర్పడడం వల్ల ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతూ ఉంటుంది. కొంతవరకు కొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్ లాంటిది, ట్రాన్స్ఫర్ లాంటిది కూడా రావడం చెప్తూ ఉంటుంది. అదే గురువుతో కలిసి ఉండడం వల్ల రెండు ప్రధాన ఫలితాలు ఉన్నాయి మీకు. అంటే భాగ్యాధిపతి ఏ భావాధిపతితో కలిసి ఉంటే ఆ భావ ఫలితాలు మనకు అనుకూలంగా ఇస్తాడు. ఒకటి చతుర్థాధిపతితో కలటం వల్ల గృహ సంబంధించిన విషయాల్లో అనుకూలత, నూతన గృహ లేదా వాహన లాభం, లేదంటే ఒక స్త్రీ పరిచయం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక సప్తమాధిపతిగా గురువు భాగ్యాధిపతితో వివాహపరంగా మీకు ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ అవుతాయి. అలాగే వివాహ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. ఈ సమయంలో మీకు జరిగే వివాహ ప్రయత్నం 100% మీ యొక్క స్థాయిని పెంచే విధంగా ఉండే అవకాశం ఉంది. ఓవరాల్గా ఈ గ్రహాలు బాగున్నప్పుడు కూడా కేవలం అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు కొన్ని అనుకోని ఇబ్బందుల్ని, కొన్ని అనుకోని స్ట్రగుల్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఒక వార్త మిమ్మల్ని చాలా కలవర పెడతా ఉంటుంది. అది భార్యాభర్తల విషయంలో కానీ, స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కానీ, అన్నదమ్ములు లేదంటే దగ్గర బంధువు విషయంలో ఏదో ఒక వార్త మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అలాగే దగ్గర బంధువులతో, అన్నదమ్ములతో స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో అభిప్రాయ భేదాలు, కొన్ని గొడవలు, చికాకులు లాంటివి జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా కొన్ని సమస్యలు మాత్రం సాల్వ్ అవుతాయి. స్త్రీలకి భర్తతో ఉన్న సమస్యలు, మగవారికి ఆస్తిపరమైన సమస్యలు కంప్లీట్గా సాల్వ్ అవడం జరుగుతుంది. అది మీకు లాభమా నష్టమా అన్నది అది కంప్లీట్గా మీ యొక్క వ్యక్తిగత జాతకం బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ ఏదైనా ఇది కొంత నష్టంగానే మనం భావించవచ్చు. అలాగే మరి యాస్టీజ్గా శని భగవానుడు రాశిని వీక్షించడం వల్ల ఏదో నిరాశ నిస్సృగానే మీ జీవితం నడుస్తుంటారు తప్ప ఎంత కలిసి వచ్చినా, ఎంత ఫలితం ఉన్నా ఏదో విధంగా అది నిరాశగానే మీ జీవితం నడిచే అవకాశం ఉంది. జీవితం పెద్ద సంతృప్తికరంగా ఉండదు, అనిపించదు. ఇక్కడ 6, 12 స్థానాల మధ్య ఈ రాహుకేతువుల ప్రభావం ఏర్పడడం వల్ల, గ్రహాలన్నీ ఆ రాహుకేతుల మధ్య ఉండిపోవడం వల్ల అనారోగ్య కారణాల వల్ల కొంత హాస్పిటలైజ్ అవ్వడం కానీ, ఏదైనా కొంత అనుకోకుండా ఎవరి చేతిలో మోసపోయి నష్టపోవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఒకరి యొక్క జన్మ రాశిలో వారు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ఏ గ్రహం పుట్టినప్పుడు బలంగా ఉంటుందో జాతకుడు ఆ రంగంలో స్థిరపడడం, అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి సూర్య భగవానుడు బలంగా ఉంటే ప్రభుత్వ అధికారులుగా, రాజకీయ నాయకులుగా రాణించడం జరుగుతూ ఉంటుంది. అదే కుజుడు బలంగా ఉన్నప్పుడు మిలిటరీ, సైన్యం, పోలీసు, ధైర్య సాహసాలతో కూడుకున్న వృత్తుల్లో ఎక్కువగా స్థిరపడడం జరుగుతూ ఉంటుంది. అలాగే గురువు బలంగా ఉన్నప్పుడు విద్యా సంబంధించినవి, బ్యాంకింగ్ రంగాలు, ఫైనాన్సు, అలాగే పౌరోహిత్యం, ఆధ్యాత్మిక వృత్తులు, సాంప్రదాయ వృత్తుల్లో బాగా రాణించడం జరుగుతూ ఉంటుంది. అయితే మనకి
ఏ గ్రహం బలహీనంగా ఉంటుందో ఆ కారకత్వాల్లో బలహీనం అవడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఒక వ్యక్తి, ఒక మనిషి, మగవాడు కావచ్చు, ప్రస్తుతం అమ్మాయిలు కూడా కావచ్చు, వారి జీవితంలో కుజుడు బలంగా ఉంటేనే వారి జీవితంలో వైవాహిక జీవితం బాగుంటుంది, ఉద్యోగం సమర్థవంతంగా నిర్వహిస్తాడు, అలాగే సంతానం విషయంలో అనుకున్న సమయానికి సంతానం కలుగుతారు, అలాగే వారి జీవితంలో పుత్ర సంతానం కలగాలన్నా, కంప్లీట్గా సొంత గృహం ఏర్పడాలన్నా, స్థిరాస్తి సంపాదించాలన్నా, చాలా షార్ట్ పీరియడ్లో ఉన్నత స్థాయి సాధించాలంటే కుజుని యొక్క బలం తప్పనిసరి. అందుకని కుజుడిని స్ట్రెంత్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎప్పుడు ఏదైనా ఒక గ్రహం ఈ గోచార రీత్యా స్వక్షేత్రంలోకి ఉచ్చులోకి వచ్చినప్పుడు ఆ గ్రహాన్ని ఆరాధించడమో, ఆ గ్రహానికి సంబంధించినటువంటి దేవతని ఆరాధిస్తే ఆ గ్రహం మనకి తొందరగా ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ కుజుడు ఈ జూన్ నెల 20వ తారీఖు వరకు స్వక్షేత్రంలో ఉచ్చలో అంటే మూల త్రికోణంలో ఉంటాడు. అంటే ఉచ్చలో ఉండడు, మూల త్రికోణంలో ఉండడం వలన కుజుడు బలవంతుడై ఉంటాడు. ఆ కారణం వల్ల ఈ సమయంలో కుజుని యొక్క కారకత్వాలు ఎవరికైతే ఎక్కువగా అప్పులు ఉన్నాయో ఆ అప్పులు తీరాలన్నా, వివాహం అవడం లేదు, వివాహం జరగాలన్నా, ఏదైనా ఇల్లు స్థిరాస్తి సంపాదించుకోవాలన్నా, లేదంటే మన స్థిరాస్తి కబ్జాలోనో ఇతర ఆధీనంలోనో తాకట్లోనో ఉంది, అది ఇడిపించుకోవాలన్నా, భార్యాభర్తల మధ్య విభేదాలు తగ్గాలన్నా, అన్నదమ్ముల మధ్య ఉన్న విభేదాలు తగ్గాలన్నా, జాతకుడు వ్యసనాల నుంచి బయటపడాలన్నా, అంటే కోర్టు కేసులు, పోలీస్ కేసులు, ఇలాంటి క్రిమినల్ కేసుల్లో బయటపడాలన్నా కంప్లీట్గా మీరు కుజుని యొక్క అనుగ్రహం పొందితే దాంట్లోంచి తొందరగా బయటపడతారన్నమాట. అంటే కుజుడు బలంగా ఉన్నప్పుడు, అంటే మన వ్యక్తి ఒక అధికారంలో ఉన్నప్పుడు ఎంత తొందరగా మనం బయటపడతామో ఈ కుజుడికి మీరు పరిహారం చేసుకుంటే అంత తొందరగా పరిహారం అవుతుంది. అయితే ఎవరైతే అన్నదమ్ములు లేదంటే భార్యాభర్తలు రుణాలు ఇవి ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామిని పూజ చేసుకోవలసి ఉంటుంది. అంటే ఒక 40 రోజులు టైం తీసుకోండి. ప్రతిరోజు హనుమాన్ టెంపుల్కి వెళ్ళండి. హనుమాన్కి 5 ప్రదక్షిణలు చేయడం, సింధూరం తిలకంగా ధరించడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అలాగే రామనామ స్మరణ చేయడం వల్ల తొందరగా మీరు ఫలితాన్ని పొందగలుగుతుంటారు. అయితే సంతానం కలగడం లేదు, పెళ్ళి ఆలస్యం అవుతుంది, కొన్ని వాటికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన ఎలాగంటే ఇంచుమించు రోజు వెళ్ళొచ్చు, మంగళవారాలు చేసుకోవచ్చు. స్వామికి బెల్లం పానకం, తేనె, చెరకు రసం వీటితో అభిషేకం చేయడం వల్ల తొందరగా స్వామి యొక్క అనుగ్రహం రావడం జరుగుతుంది. అంటే ఈ సుబ్రహ్మణ్య స్వామి తను ప్రేమించిన అమ్మాయి కోసం ఈ సర్పంగా మారడం, అది స్టోరీ అది ఉంటుంది. అందుకనే సర్పాన్ని, సుబ్రహ్మణ్య స్వామిని సర్పం రూపంలో ఆరాధించడం కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలంటే మీరు జంట పావులను ఆరాధించవచ్చు, నిజంగా స్వయంభూగా వేసినటువంటి పాము పొట్టలను కూడా పూజ చేసుకోవడం ద్వారా మీకు ఈ పరిహారం అవుతుంది. మీకు హైదరాబాద్లో ఆంజనేయ స్వామి టెంపుల్స్లో కన్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ అన్నది చాలా పవర్ఫుల్. మీరు ఏ ప్రాంతంలో, ఉభయ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎక్కడున్నా మీ కోరిక తీరాలంటే కంపల్సరిగా కన్మన్ ఘాట్ హనుమాన్ని మీరు ఒకసారి దర్శనం చేసుకోవడం వల్ల మీ సమస్య అన్నది కంప్లీట్గా సాల్వ్ అవుతుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాల్లో స్కందగిరి, సికింద్రాబాద్లో ఉన్నటువంటి స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో మీరు స్వామిని దర్శించుకోవడం వల్ల మీరు ఎక్కడ విదేశంలో ఉన్నా సరే, కేవలం ఆన్లైన్లో అయినా సరే ఆ స్వామిని మీరు ఆన్లైన్లో అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకుంటే 100కి 100 పాళ్ళు సంతానపరంగా ఉన్నటువంటి మీకున్నటువంటి సమస్యలు సాల్వ్ అవడం జరుగుతుంది. స్వస్తి.